బైనామియల్ థీరం స్టేట్మెంట్ చెప్పినాము. దానికి సంబంధించిన ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్పాలంటే కాంబినేషన్కి సంబంధించి కొన్ని ఫార్ములే అవసరమవుతాయి. అవి కూడా నేను చెప్పినాను. ఈ షార్ట్ వీడియోస్లో ఉన్నాయి చూడండి. ఆల్రెడీ అవి మీరు చూస్తే కనుక షార్ట్ వీడియోస్లో సెర్చ్ చేస్తే కనుక షార్ట్ వీడియోస్లో ఈ ప్రాబ్లంకు ఉపయోగపడే కాంబినేషన్స్కు సంబంధించిన ఫార్ములే చెప్పినాను. అవి నేర్చుకోవాలి, అవి రావాలి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే. ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఈ ప్రాబ్లము ఫార్ములే ఈ ప్రాబ్లము ఈ రెండు కూడా షార్ట్ వీడియోస్లో ఉన్నాయి, అక్కడ మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్తాం. ఎక్సర్సైజ్ 7Aలో ఈ ప్రాబ్లం చెప్తాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయమంటున్నాడు? ఎక్స్పాండ్, ఈ ఎక్స్ప్రెషన్ను ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. విస్తరించండి, పెద్దగా రాయండి ఎక్స్పాండ్ అంటే. సో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలంటే దీన్ని బైనామియల్ థీరంని యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయాలి. బైనామియల్ థీరం ముందు యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయాలంటే ముందు బైనామియల్ థీరం స్టేట్మెంట్ రాసుకో. ఫస్ట్ x plus a whole to the power of n is equal to nc0 x to the power of n a to the power of 0 plus nc1 x to the power of n minus 1 into a to the power of 1 plus nc2 x to the power of n minus 2 into a to the power of a square plus and so on plus ncr x to the power of n minus r into a to the power of r plus and so on ncn x to the power of 0 into a to the power of n. ఇది ఎక్స్పాన్షన్ బైనామియల్ థియరీ. ఈ ఎక్స్పాన్షన్ ఎట్లంటే గుర్తుపెట్టుకోవచ్చు, బాగా రాస్తే కొన్నిసార్లు రాయండి, రాస్తే అదే ఐడియా చక్కగా వేయగలుగుతారు. ఫస్ట్ చూడండి NC0, ఇది బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు వీటిని. NC0, NC1, NC2 and so on NCnలను బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. ఈ బైనామియల్ కోఎఫిషియెంట్ చూడండి. ఫస్ట్ NC0, n అంటే ఇది NC0, C అంటే కాంబినేషన్ ఫార్ములా ఇస్తుంది. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అక్కడ చాప్టర్లో వస్తాయి. NC0 నెక్స్ట్ ఏమవుతుంది? NC1 అంటే పోయే కొద్దీ విస్తరించే కొద్దీ ఇది కోఎఫిషియెంట్స్ పెరుగుతూ పోతున్నాయి. NC2 నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ ఎక్స్కు పవర్ బైనామియల్ పవర్కి ఎంత ఉందో అంత ఉంది. ఫస్ట్ టర్మ్లో ఈ ఏకు పవర్ 0 ఉంది. పోయే కొద్దీ ఈ ఎక్స్ యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది, దీని యొక్క పవర్ ఒకటి పెరుగుతూ పోతుంది పోయే కొద్దీ. అంతే అట్లా రాసుకుంటాము అని. ఇది దీన్ని r+1 టర్మ్ అని చెప్పినాను, ఇంతకుముందు వీడియోస్లో చెప్పినాను. ఇది n+1 టర్మ్. పవర్ 5 ఉంది కాబట్టి ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? 6 వస్తాయి. n ఉంటే పవర్ n+1 టర్మ్స్ వస్తాయి ఎక్స్పాన్షన్లో. ఇది n+1 టర్మ్, పవర్ n ఉంది కాబట్టి. ఇక్కడ పవర్ 5 ఉంది కాబట్టి ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? 6 వస్తాయి. n+1 అంటే n బదులు 5 ఉంది. 5 + 1 = 6 అంటే ఈ ఎక్స్పాన్షన్లో మనకు 6 టర్మ్స్ ఉంటాయి. 6 కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఇక్కడ చూడండి x+a ఉంది, ఇక్కడ మైనస్ ఇచ్చినారు. ముందు దీన్ని ఈ విధంగా రాస్తుంది. 2/x ఇచ్చిన ప్రాబ్లం 2/x ప్లస్ ఆఫ్ మైనస్ x/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ మైనస్ x/2 ఏం రాసుకున్నానంటే ప్లస్ ఆఫ్ మైనస్ అని రాసుకున్నాను. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, రాసుకోవచ్చు. ఇది ఈ ఫార్ములేకి రాసుకున్నాను. ఇక్కడ దీన్ని కంపారిజన్ చేసుకుని దాని ప్రకారం ఇది రాస్తే ఇది వచ్చినట్లే అంతే. ఇక్కడ n ముందు n ప్లేస్లో ఏముంది? 5C0. నెక్స్ట్ x అంటే ఏంది? ఫస్ట్ టర్మ్లో ఏముంది? x బదులు 2/x. నెక్స్ట్ హోల్ పవర్ n, హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే ఇది n 5 ఇంటూ నెక్స్ట్ a అంటే మైనస్ x సెకండ్ టర్మ్ బై ఎక్స్ప్రెషన్లో సెకండ్ టర్మ్ మైనస్ x/2 a బదులు హోల్ పవర్ 0 ప్లస్ ఇంకా ఇది రాస్తే ఇంకా దాన్ని తగ్గించుకుని ఇది కోఎఫిషియెంట్స్ పెరుగుతూ పోతాయి. ఇంకా అయితే దీన్ని చూసి రాయడమే, ఇంకా అక్కడ కూడా అవసరం లేదు. 5C1 2/x ఇంకా దీంట్లో ఒకటి తగ్గుతా పోతుంది. 5 - 1 అంటే అదో n - 1 ముందు రాస్తాం లేదు సరే.
5 మైనస్ 1 అదో 5 మైనస్ 1 తగ్గుతా పోతాయి దీంట్లో. ఇది ఒక పవర్ పెరుగుతూ పోతుంది. మైనస్ ఎక్స్ బై 2 ఇక్కడ జీరో ఉంటే ఇది ఇది ఒకటి తగ్గుతుంది. ఫస్ట్ దీని పవర్ ఎక్స్ పవర్ అంటే ఇది ఎక్స్ పవర్ ఒకటి తగ్గుతుంది, దీని పవర్ ఒకటి పెరుగుతుంది. దీని ఒకటి తగ్గుతుంది, ఇది ఇక్కడ ఈ టర్మ్ పవర్ పెరుగుతుంది. ప్లస్ నెక్స్ట్ ఇది బైనామియల్ కోఎఫిషియంట్ పెరుగుతుంది. 5c2 2/x ఇదేమవుతుంది 5. ఇది -1 ఇక్కడ 5 -1 -1 అంటే 5 -2 ఇంకొకటి తగ్గుతుంది ఇంటూ -x/2 ఇక్కడ n -2 n అంటే 5 -2 2 అంటే రాసుకోండి x -2 ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఇది ఇక్కడ 2 తగ్గిందంటే ఇక్కడ 2 పెరిగింటాయి, ఇక్కడ 2 రావాలి. ప్లస్ పట్టదు ఇక్కడ సరేనండి 5c3 2/x 5 - 3 -x/2 హోల్ క్యూబ్. సో అదే ఏం చేస్తా అంటే పైన రాస్తా, మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పట్టదు ఈ స్టెప్స్ కదా రావాలి. 5c3 6 టర్మ్స్ రావాలి కదా. 5 ఉంది కాబట్టి 6 1 2 3 4 మనకు వచ్చింది. ఇంకా 2 టర్మ్స్ రావాలి. ఆ 2 టర్మ్స్ ఇక్కడ రాస్తా, జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ రాయాలా, స్థలం లేదు. నెక్స్ట్ 5c3 ఉంది కదా, 5c4 2/x 5 - 3 అంటే 5 - 4 ఒకటి తగ్గుతుంది. ఇది -x/2 ఇక్కడ 3 అంటే ఇది ఒకటి పెరుగుతుంది, ఇది తగ్గుతుంది, ఇది ఒకటి పెరుగుతూ పోతుంది అంతే కదా. దాని ప్రకారం రాయాలి. నెక్స్ట్ 5c5 ఎక్కడైతే స్టాప్ అవుతుందంటే ఈ ఎక్స్పాన్షన్ ఇప్పుడైతే ఈ అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ ఈక్వల్ అయితే ఆడికి అయిపోయింది ఎక్స్పాన్షన్. ఎందుకంటే తర్వాత టర్మ్స్ ఇంకా ఎప్పటికైతే అది అయిపోయిందో ఎక్స్పాన్షన్ ఫస్ట్ టర్మ్ ఈ ఎక్స్ యొక్క పవర్ 0 అయిపోతుంది. అంటే ఈ 2/x యొక్క పవర్ 0 అయిపోతుంది. 2/x 5 - 4 ఉందా, 5 - 5 -x/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. అది ఈడ రావాల్సిన కింద రావాల్సిన స్టెప్స్ ఇక్కడ రాస్తుంది. అవి జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ ఇంకా సింప్లిఫికేషన్ అంతే. ఆ సింప్లిఫికేషన్ అనేది రావాలి. ఇక్కడ 5c0 అంటే nc0 అప్పర్ నెంబర్ ఏమన్నా ఉండని, లోయర్ నెంబర్ 0 కనపడుతుందంటే దాని వాల్యూ 1 అయిపోయింది. నెక్స్ట్ 2/x హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అంటే న్యూమరేటర్కి వస్తుంది, ఇది పవర్ డినామినేటర్కి వస్తుంది. హోల్ పవర్ కదా అంటే రెండింటికి, అంటే 2 టు ద పవర్ ఆఫ్ 5/x టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ పవర్ 0 ఉంది. పవర్ 0 అంటే ఇక్కడ బేస్ ఏమన్నా ఉందని ఎంతనా రాసుకో, కొన్ని కోట్లు రాసుకో. పవర్లో 0 కనపడిందంటే దాని వాల్యూ 1. ఇది కూడా 1 అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ nc1 ఈజ్ ఈక్వల్ టు n. ఆ లోయర్ నెంబర్ 1 కనపడిందంటే అప్పర్ నెంబర్ ఏముందో అదే రాసుకో 5. అందుకే ఫార్ములాస్ రావాలి. అవి చెప్పినానే ముందు అవి నేర్చుకోండి. షార్ట్ వీడియోస్లో ఉన్నాయి చూడండి. ఆ ఫార్ములాస్ కాంబినేషన్కి సంబంధించిన ఫార్ములాస్ ఫస్ట్ ప్రాబ్లం ఉంది అక్కడ చూడండి, అర్థమైంది. 2/x హోల్ టు ద పవర్ ఆఫ్ 5 - 1 అంటే 4. ఇది -x/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఒకసారి అంటే -x/2. నేను ప్రత్యేకించి పవర్లో 1 రాయాల్సిన అవసరమే లేదు, 1 టైమే అంతే. ప్లస్ 5c2 అంటే nc2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n - 1 బై ఫ్యాక్టోరియల్ 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. n ఇంటూ n - 1 ఇక్కడ 5c2 ఉంది, ముందు ఇక్కడ n బదులు ఏముంది 5 ఇంటూ 5 - 1 బై ఫ్యాక్టోరియల్ 2 అంటే 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ రిమూవ్ చేయి అప్ టు 1 వరకు తగ్గించుకుంటారు.
2 రాయి 2లో చెప్పి తగ్గించు 1 వరకు ఏ నెంబర్ ఉండే అంతే. ఇంకా ఇది ఏమవుతుంది 5 ఇంటూ ఇంకా అది రాయి ఫార్ములా రాయి 5 ఇంటూ 5 ఇంటూ 5 మైనస్ 1 బై ఫ్యాక్టోరియల్ 2 అంటే 2 ఇంటూ 1 ఇది. ఇది నెక్స్ట్ ఇదేమైపోయాయి 2 బై ఎక్స్ 5 మైనస్ 2 అంటే 3 ఇది మైనస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ అంటే మైనస్కు స్క్వేర్ వస్తుంది ఎక్స్కు స్క్వేర్ వస్తుంది 2కు స్క్వేర్ వస్తుంది అంటే మైనస్కు స్క్వేర్ వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఈవెన్ నెంబర్ ఉంది మైనస్కు పవర్ కాబట్టి ప్లస్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 2ను 2 టైమ్స్ మల్టిప్లై అంటే 4 సింప్లిఫికేషన్ అంతే నిదానంగా వేసుకోవాలంతే. నేను ఇది ఇదైపోయాయి ఇంకా నెక్స్ట్ ఇది దీనికి రా 5C3 ఇక్కడ చూడండి 5C3 అంటే 5C2 వస్తుంది చూడండి. ఇది ఎట్లా అంటే ఏ విధంగా వస్తుందంటే కనుక ఇక్కడ ఆర్ వాల్యూ ఈ వాల్యూ అంటే లోయర్ నెంబర్ వాల్యూ అప్పర్ నెంబర్లో సగం కంటే ఎక్కువ ఉండాలి. అప్పర్ నెంబర్ ఎంత ఉంది 5లో సగం అంటే 2.5 కంటే ఈ లోయర్ నెంబర్ ఎక్కువనా 3 అప్పుడు ఏం అప్లై చేయొచ్చు అంటారంటే ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్. ఎప్పుడు ఈ లోయర్ నెంబరు అప్పర్ నెంబర్లో సగం కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఇక్కడ ఏముంది 5C3 ఈ లోయర్ నెంబర్ అప్పర్ నెంబర్లో సగం కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ అంటే 5 అట్లే రాయి సి ఎన్ మైనస్ ఆర్ అంటే అప్పర్ నెంబర్ మైనస్ లోయర్ నెంబర్ అప్పర్ నెంబర్ 5 మైనస్ లోయర్ నెంబర్ అంటే 5C2 5C3 బదులు 5C2 అవుతుంది. 5C2 అంటే మళ్ళీ ఇదే కదా అంటే ఏం రాయొచ్చు ముందు రాయి 5C2 రాయి అది ఫార్ములా ప్రకారం రాయ వస్తుంది. ఇది అయితే మీకు ఫార్ములాస్ వచ్చిండాలి 5C2 2 బై ఎక్స్ 5 మైనస్ 3 ఇది 2 అవుతుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ బై 2 హోల్ క్యూబ్ ఉంది అంటే మైనస్కు ఆర్ నెంబర్ పవర్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ ఎక్స్ క్యూబ్డ్ బై 2 క్యూబ్డ్ అంటే 2ను 3 టైమ్స్ మల్టిప్లై చేయి 2 ఇంటూ 2 4 ఇంటూ 2 8 ఈ టర్మ్ అయితే ఇది ఈ టర్మ్ 5C4 అంటే ఇది ఆర్ అనేది ఎన్లో సగం కంటే ఎక్కువే ఉంది అంటే 5C4 ఈజ్ ఈక్వల్ టు ఇది రైట్ 5C ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ అంటే ఎన్ మైనస్ ఆర్ అంటే 5 మైనస్ 4 ఇది 2 బై ఎక్స్ 5 మైనస్ 4 అంటే 1 మైనస్ ఈవెన్ నెంబర్ పవర్ ఉందంటే ప్లస్ అయిపోతుంది మైనస్ను 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోయాయి ఇది x టు ద పవర్ ఆఫ్ 4 బై 2 టు ద పవర్ ఆఫ్ 4 అంటే 2ను 4 టైమ్స్ మల్టిప్లై చేయి 2 టు ద పవర్ ఆఫ్ 4 అంటే 2ను 4 టైమ్స్ 2 ఇంటూ 2 4 ఇంటూ 2 8 ఇంటూ 2 16 ప్లస్ ఇంకా ఇది లాస్ట్ టర్మ్ ఎన్సిఎన్ అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ ఈక్వల్ అయితే దాని వాల్యూ 1 ఇక్కడ 2 బై ఎక్స్ 5 మైనస్ 5 ప్లస్ 5 క్యాన్సల్ అయిపోతే ఇది 0 అయిపోయాయి పవర్ ఇక్కడ మైనస్కు ఆడ్ నెంబర్ పవర్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 2 టు ద పవర్ ఆఫ్ 5 అంటే 2ను 5 టైమ్స్ అంటే 32 వస్తుంది అది ఈ నుంచి ఇవి రాసినాం మీరు నెక్స్ట్ స్టెప్ ఏం రాయొచ్చు దీన్ని సింప్లిఫికేషన్ అంటే అంత సింప్లిఫికేషన్ ఆ స్టేట్మెంట్ అప్లై చేస్తే ఏముండదు ప్రాబ్లమ్స్ అంతా సింప్లిఫికేషన్ ఆ 2 టు ద పవర్ ఆఫ్ 5 అంటే కనుక ఏమొస్తుంది నీకు 32 వస్తుంది చూడండి 2ను 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 1 ఇంటూ అంటే ఇంకా ఇదే అదే వస్తుంది కాబట్టి ప్లస్ 5 ఇంటూ ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 4 అంటే న్యూమరేటర్ 16 అయిపోయాయి బై ఎక్స్ కూడా వస్తుంది కదా పవర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 5 ఇంటూ 5 మైనస్ 4 బై 2 ఇంటూ 1 అంటే 2నే ఇది 2 క్యూబ్డ్ అంటే 8 బై ఇది ఎక్స్ క్యూబ్డ్ బై ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్
5c2 అంటే కనుక నీకు ఏదైతే ఇది వస్తుంది 5 × 5 - 1 అంటే ఇది వస్తుంది. ఫార్ములా అప్లై చేస్తే బై 2 స్క్వేర్ అంటే 4/x², ఇది -x³ 8 ప్లస్ ఇది ఏమవుతుంది 5c1 అంటే nc1 n అంటే 5/2/x హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే 2/x 1 టైం అని అంటే 2/x అంతే. మీకు ప్రత్యేకించి పవర్లో 1 ఏం రాయాల్సిన అవసరం లేదు. x టు ద పవర్ ఆఫ్ 4 ఏం లేకపోతే పవర్లో 1 ఉండేట్లేదు ప్లస్ 1 ఏంటంటే ఇది అవసరం. ఇది పవర్ 0 ఉంది కాబట్టి దీని వాల్యూ 1 అయిపోయి 1 × 1 1 ఇది ఏమవుతుంది -x టు ద పవర్ ఆఫ్ 5/32. ఈ స్టెప్ నుంచి 32/x టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ ఇంకా సింప్లిఫికేషన్ చూడండి, క్యాన్సలేషన్. ఇక్కడ x టు ద ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఆ ప్లస్ ఇంటూ మైనస్. నెక్స్ట్ x టు ద పవర్ ఆఫ్ 4 ఈడ x ఉంది అంటే ఈడ x పవర్ 1 ఉంది ఎట్లయితే అంటే ఈడ ఒక xకు ఈడ ఒక xకు పోతుంది. నీకు ఏమవుతుంది, ఇక్కడ x³ ఉండే x³ ఉంటుంది, ఇది 2/8 ఉంటుంది, 2/8 పోతుంది. ఇంకా ఇక్కడ ఏం మిగిలిన న్యూమరేటర్లో 5 ఇంటూ ఈడ ఒక 8 మిగిలిన న్యూమరేటర్లో ఇంటూ ఈడ x పైన ఈడ ఒక x³ మిగిలిన అంటే 5 × 8/x³ అంతేనా. అంటే నిదానంగా చూసుకొని మల్టిప్లికేషన్. ఇంకా ఈడ క్యాన్సలేషన్ చూడు, ఈడ 4 1s పోతుంది, 4 1s పోతుంది, ఈడ 2 4s పోతుంది చూడు. ఇంకా నీకు ఏం మిగిలిన ఈడ x³ x² అంటే ఈ x² ఈడ ఒక x² బాయ్. ఇంకా ఈడ x² పోతే x మిగులుతుందా, x³ = x² × x రాసుకో. లైక్ టర్మ్స్ పవర్స్ ను మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే రాలే 2 + 1 3 అంటే ఒక x² ఒక x² పోతే ఒక x మిగిలే అంటే x మిగులుతుంది. డినామినేటర్లో x మిగులుతుంది. ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలే 5 మిగిలే, న్యూమరేటర్లో 5 మిగిలే. ఇంకా ఈడ 4 మిగులుతుందా, అదొక 4 ఉంది న్యూమరేటర్లో. ఇంకా ఇది x² బాయా కంప్లీట్. డినామినేటర్లో ఏం మిగులుతుంది, ఒక x మిగులుతుంది. x² పోతే x మిగిలా ప్లస్. ఇంకా ఈడ చూడండి, ఈడ ఏం క్యాన్సిల్ అవుతాయో చూడండి. ఇక్కడ చూడండి, ఈడ 4 1s 4 2s పోతుందా, 4 1s 4 2s పోతుంది. ఇంకా ఏం క్యాన్సలేషన్ ఉంది, ఈడ 2 2s పోతుంది చూడండి, ఈడ ఒక 2 2s పోయా. ఇంకా ఏం మిగిలే మనకు, ఇంకా ఈ 2 1s 2 1s పోయా ఇది కూడా. ఇంకా ఏం మిగిలే 5 మిగిలే, 5 మిగిలే. ఇంకా ఈడ x² ఉంది, ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, మైనస్ అవుతుంది. ఇది ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. ఇంకా ఈడ ఒక మనకు 5 మిగిలే ఇంకా న్యూమరేటర్లో. ఇంకా ఇక్కడ ఏం మిగిలిన x² ఉంది, ఈడ x³ ఉంది, ఒక x² కు ఈడ x మిగులుతుంది. ఈ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోయి ఈడ 5x. డినామినేటర్లో ఇంకేం మిగిలే, ఇంకేం లేదు డినామినేటర్లో 5x ప్లస్. ఇంకా ఈడ చూడండి డినామినేటర్లో ఏం లేవులేండి సరిపోయింది. నెక్స్ట్ ఈడ చూడండి, ఈడ ఒక xకు ఈడ x³ ఉంటుంది, క్యూబ్డ్ ఉంటుంది. ఇంకా ఈడ ఇది 2 1s 2 8s పోతుందే. ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలా, ఈడ 5 మిగిలా. నిదానంగా చూసుకోవాలి, లేకపోతే సింప్లిఫికేషన్ తక్కువ అవుతుంది. x³ మిగిలా న్యూమరేటర్లో బై ఒక 8 మిగిలా ఈ టర్మ్లో. ఇంకా లాస్ట్ టర్మ్లో ప్లస్ ఇంటూ మైనస్, సింప్లిఫికేషన్ ఏం లేదు. ఈ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోయి x టు ద పవర్ ఆఫ్ 5/32 మిగిలా. ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది నీకు, ఇది 40 అయిపోతుంది, ఇది 20 అవుతుంది. ఇంక ఈడ ఏం లేదు, ఇది 5x³ ఈడ ఏం సింప్లిఫికేషన్ లేదు. ఇవి రాసుకోవచ్చు మీరే.
ఏం రాసుకోవచ్చు ఇది నెక్స్ట్ స్టెప్లో 32 బై నెక్స్ట్ ఇది రాసుకోండి. మీరే రాసుకోవచ్చు, ఇంకేముంది, అయిపోయింది. 32 by x to the power of 5 minus 5 is 40 by x cubed 5 4s 20 by x minus 5x plus 5x cubed by 8 minus x cubed by x to the power of 5 32. Okay.